వీర హనుమాన్ 21వ భాగం. తరువాత రాముడు ఆజ్ఞాపించగా వానరులు గుంపులు గుంపులుగా అరణ్యంలోకి వెళ్ళి రకరకాల చెట్లను పెళ్లగించుకుని వచ్చి సముద్రంలో వేయనారంభించారు. ఇంకా బలవంతులు ఏనుగులంతేసి రాళ్లను తెచ్చి సముద్రంలో వేస్తుంటే సముద్రపు నీరు ఆకాశమంత ఎత్తు ఎగిరింది. సముద్రమంతా కిలకబారింది. ఈ విధంగా తయారవుతున్న సేతువు ఎగుడు దిగుడు కాకుండా కొందరు తాళ్లు పట్టుకున్నారు, కొందరు కొలతబద్దలు ఉపయోగించారు. నలుడు తలపెట్టిన సేతువు 10 యోజనాల వెడల్పు, 100 యోజనాల నిడివి గలది. రోజుకు సుమారు 20 యోజనాల చొప్పున 5 రోజులలో సేతు నిర్మాణం పూర్తి అయింది. నలుడి సామర్థ్యం వల్లనే ఆ పని విజయవంతంగా జరిగింది. వానరులు పరమానందంతో అటు ఇటు ఎగిరారు. చక్కని రాజమార్గంలాగా తయారైన ఆ సేతువు మీద వానర సేనలు సముద్రాన్ని దాటి అవతలి ఒడ్డుకు చేరాయి. శత్రువులు వస్తే చంపడానికి విభీషణుడు గద తీసుకుని తన 9 అనుచరులతో సహా సేతువు అవతలి చివర నిలబడ్డారు. సేతువును దాటేటప్పుడు హనుమంతుడి మీద రాముడు, అంగదుడి మీద లక్ష్మణుడు ఎక్కి కూర్చున్నారు. వాళ్ళు కాలినడకన సేతువును దాటనారంభించారు. సుగ్రీవుడు ఒప్పుకోలేదు. హనుమంతుడు, అంగదుడు కూడా ఆకాశగమనంలోనే రామ, లక్ష్మణులను చేరవేశారు. మరికొందరు వానరులు కూడా గాలిలో ఎగురుతూ పోయారు. వానరులు అధిక సంఖ్యలో ఉండటం చేత రద్దీ ఎక్కువై కొందరు సముద్రంలో పడి పైకి వచ్చారు. సేతువు దాటేటప్పుడు వానరులు చేసిన కోలాహలంలో సముద్ర ఘోష కూడా వినిపించలేదు. సముద్రం అవతలి ఒడ్డున ఫలసమృద్ధి గల అరణ్యాలు, వానరసేన విడిది చేయటానికి తగిన ప్రదేశాలు ఉన్నాయి. కానీ రాముడు వెంటనే లంకానగరం కేసి వానరసేనను నడిపించ నిర్ణయించాడు. రాముడు ముందు నడువగా వానరులు సింహనాదాలు చేస్తూ లంకానగరానికి బయలుదేరారు. వానరులు ఉత్సాహం చూసి రాముడు సంతోషించాడు. వానరసేన లంకానగరం బయట విడియగానే నగరంలో నుంచి భేరుల ధ్వనులు, మృదంగాల ధ్వనులు, రాక్షసుల ఆర్భాటాలు వినవచ్చాయి. వానరులకు కోపం వచ్చి అంతకంటే గట్టిగా సింహనాదాలు చేశారు. లంకలో ధ్వజాల మీద ఎత్తిన రకరకాల పతాకాలను చూస్తూ రాముడు సీతను తలుచుకుని దుఃఖించాడు. అతను లక్ష్మణుడితో త్రికూట పర్వతం మీద ఆకాశాన్ని అంటుతున్నట్టుగా విశ్వకర్మ నిర్మించిన ఆ లంకానగరాన్ని చూడు అన్నాడు. తరువాత అతను వానరసేనను వ్యూహంగా ఎలా అమర్చాలో చెప్పాడు. అంగదుడు నీలుడితో సహా తన సేనకు వ్యూహం మధ్య ఉంచాలి. వృషభుడు, అతని సేన కుడి పార్శ్వంలో ఉంటారు. గంధమాదనుడు తన సేనతో సహా ఎడమ పార్శ్వంలో ఉంటాడు. రామలక్ష్మణులు వ్యూహం ముందు ఉంటారు. సుగ్రీవుడు సేనల వెనక పక్క ఉంటాడు. మొత్తం వానరసేన గరుడ వ్యూహంలో అమర్చబడింది. లంకను పిండి కొట్టాలని వానరులకు మహా ఆత్రంగా ఉంది. రాముడు సుగ్రీవుడితో రావణుడి దూత అయిన శుకుణ్ణి ఇప్పుడు వదిలిపెట్టు అన్నాడు. వానరుల చేత నానా బాధలు పడి ప్రాణభయంతో కొట్టుకుంటున్న శుకుడు తనను సుగ్రీవుడు విడిచిపెట్టగానే వేగంగా రావణుడి వద్దకు వెళ్ళాడు. రావణుడు శుకుణ్ణి చూసి నవ్వుతూ, రెక్కలు తెగినట్టుగా కనబడుతున్నాయి, వానరులకు దొరికిపోలేదు కదా అని అడిగాడు. శుకుడు రావణుడితో ఇలా అన్నాడు: నేను సముద్రం అవతలి గట్టుకు ఎగిరి వెళ్ళి సుగ్రీవుడితో నువ్వు చెప్పమన్న మాటలే పొల్లుపోకుండా చెప్పాను. వానరులకు కోపం వచ్చి ఎగిరి నన్ను పట్టుకుని చిత్రహింసలు పెట్టారు. ఆ వానరులు మాట్లాడరు, మాట్లాడితే వినరు. వాళ్ళ నుంచి జవాబు సంపాదించడం ఎలా? వాళ్ళు ముక్కోపులు, క్రూరులును. సముద్రానికి సేతు కట్టి సముద్రం దాటి రాముడు లంకాద్వారాన్ని చేరాడు.
ఎలుగుబంట్లు వానరులు నేల ఈనినట్టుగా భూమినంతా ఆక్రమించి ఉన్నారు. వానరులకు రాక్షసులకు యుద్ధం తప్పదు. వానరులు ఏ క్షణాన అయినా లంకా ప్రాకారాలను ఎక్కవచ్చు. ఇస్తే సీతను రాముడికి ఇయ్యి, లేదా యుద్ధం చెయ్యి. ఈ మాట వినగానే రావణుడికి కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. లోకాలన్నీ నా మీదకి వచ్చినా నేను సీతను ఇయ్యను. చాలా కాలంగా యుద్ధం లేక నా భుజాలు తేటగా ఉన్నాయి. నా సంగతి తెలియక రాముడు నా మీదకి యుద్ధానికి వచ్చాడు. నా బాణాల దెబ్బ అతను ఎరుగడు అన్నాడు రావణుడు. అతను తన మంత్రులైన సుక్క సారణులతో సముద్రానికి సేతువు కట్టడం అనేది అపూర్వం. నేను నమ్మను. మీరు రహస్యంగా వెళ్ళి నిజంగా సేతు నిర్మాణం జరిగిందో లేదో, వానరసేన ఏ పాటి ఉన్నదో, రాముడి అస్త్రశస్త్రాలు ఏవో తెలుసుకుని రండి అన్నాడు. వాళ్ళిద్దరూ వానర రూపాలు ధరించి వానరసేనలో ప్రవేశించారు. అంతులేని వానరసేనను లెక్కించడం వారికి సాధ్యం కాలేదు. వానరసేన సమస్త ప్రదేశాలను ఆక్రమించడమే కాక ఇంకా కొంత సేన సేతువును దాటి వస్తూనే ఉన్నది. ఇంతలో విభీషణుడు వాళ్ళిద్దరినీ పోల్చి పట్టుకుని రాముడితో, వీళ్ళు సుఖసారణులు అనే రాక్షసులు, రావణుడి మంత్రులు, వానర రూపాలతో మన రహస్యాలు తెలుసుకునేటందుకు లంక నుంచి వచ్చారు అని చెప్పాడు. అప్పుడు వాళ్ళిద్దరూ రాముడికి దండం పెట్టి విభీషణుడు చెప్పినది నిజమేనని ఒప్పుకున్నారు. రాముడు నవ్వి, మా సైన్యమంతా చూడండి, మమ్మల్ని చక్కగా పరీక్షించండి, తరువాత లంకకు తిరిగి పొండి. మీరు చూడటం పూర్తి కాకపోతే విభీషణుడు మీకు సేన అంతా చూపుతాడు. మీరు నిరాయుధులు గనక మిమ్మల్ని చంపరాదు అంటూ వాళ్లను పోనీయమని విభీషణుడితో చెప్పాడు. రాముడు వాళ్ళ ద్వారా రావణుడికి ఒక సందేశం కూడా పంపాడు. అదేమిటంటే, రావణుడా, రేపు తెల్లవారుతోనే నా కోపాన్ని నీపై వజ్రాయుధంలాగా ప్రయోగించబోతున్నాను. సుఖసారణులు రాముడికి జయం పలికి రావణుడి వద్దకు వెళ్ళి, రాజా, వానరసేనలో ప్రవేశించిన మమ్మల్ని విభీషణుడు పోల్చి పట్టుకుని రాముడికి అప్పగించాడు. రాముడు మమ్మల్ని దయతలిచి విడిచిపుచ్చాడు. ఆ మాట అటుంచి ఆ వానరసేనకు రామ, లక్ష్మణ, విభీషణ, సుగ్రీవులున్నారు. ఇంకేం కావాలి? రాముడి బాణాలు చూస్తే అతనికి ఎవరి సహాయము అవసరం లేదనే అనిపిస్తుంది. వానరసేన సముద్రం దాటి వచ్చింది. దాని మేర తెలియరావటం లేదు. వానరులు మంచి యుద్ధోత్సాహంలో ఉన్నారు. యుద్ధం మాని సీతను రాముడికి ఇచ్చేయి అన్నాడు. రావణుడు సారణితో, సీతను ఇయ్యను. నువ్వు సామ్యుడివి, సూర్యుడివి కావు. వానరసేనను చూసి దడుచుకున్నావు. నన్ను యుద్ధంలో ఎవడు జయించగలడు అన్నాడు. అతనికి వానరసేనను చూడాలనిపించింది. అతను తన మేడపై భాగానికి ఎక్కి లంకానగరం చుట్టూ గల పర్వతాలు, అరణ్యాలు వానరమయంగా ఉండటం గమనించాడు. అతను తన సమీపంలో ఉన్న సారణితో, ఈ సేనలో బలవంతులు, శూరులు, యుద్ధంలో ప్రముఖంగా పోరాడగలవారు ఎవరు? ముఖ్య సేనానాయకులెవరు? సుగ్రీవుడి సలహాదారులు ఎవరు అన్నాడు. దానికి సారణుడు ఇలా చెప్పాడు. నీలుడు వానర సేనానాయకుడు, అంగదుడు వానర రాజ్యానికి యువరాజు. అతను వాలి కొడుకు. వాలి అంతటి వాడును. హనుమంతుడు మనకు ముందు తెలిసినవాడే. సేతువు నిర్మించిన నలుడు మహాపరాక్రమశాలి. అతని వెంట ఉన్న వానరసేన జయించరానిది. ఆ తెల్లని వానుడు శ్వేతుడు, యుద్ధంలో మహాభయంకరుడు. ఎరుపు, పసుపు వెంట్రుకలు తోకలో గలవాడు కుముదుడు. ఇతనికి దయాదాక్షిణ్యాలు లేవు. యుద్ధం కోసం తహతహలాడుతూ ఉంటాడు. ఈ విధంగా చెబుతూ సారణుడు రావణుడికి రంభుడు, శరభుడు, వనరుడు అనే వానర వీరుల గురించి, ఇతర వానర సేనాపతులను గురించి చెప్పాడు. తర్వాత అతను భల్లూక ప్రముఖులను గురించి కూడా చెప్పాడు. భల్లూకాలలో ప్రముఖుడు జాంబవంతుడు. సారణుడు వదిలేసిన వివరాలను
శుకుడు రావణుడికి చెప్పాడు. హనుమంతుడి సమీపంలో ఉన్న రామలక్ష్మణులు ఇతనే రావణుడికి చూపాడు. రావణుడు రాముడి సమీపంలో తన తమ్ముడైన విభీషణుడిని కూడా చూశాడు. అతనికి ఒక్క క్షణం పాటు భయం కలిగి వెంటనే కోపంగా మారింది. సుఖసారణులు శత్రువుల శౌర్య పరాక్రమాలను గొప్పగా చెప్పినందుకు అతను వారిని మందలించి, మీ వంటి మంత్రులను పెట్టుకున్న నేను ఎప్పుడో చచ్చి ఉండవలసింది. మీరు లోగడ చేసిన మేలు తలచి మిమ్మల్ని చంపకుండా వదులుతున్నాను, వెళ్ళిపోండి అన్నాడు. రావణుడికి జయం పలికి వాళ్ళు వెళ్ళిపోయారు. తరువాత రావణుడు మహోదరుడితో చెప్పి కొందరు వేగులను పిలిపించి రాముణ్ణి గురించి సమస్తము తెలుసుకురండి అన్నాడు. ఆ చారులు మారు రూపాలు ధరించి సువేల పర్వతం దగ్గరలో ఉన్న రామలక్ష్మణ విభీషణ సుగ్రీవులున్న చోటికి వెళ్ళారు. రామలక్ష్మణులను వానరసేనను చూస్తేనే వారికి దడపట్టుకున్నది. దానికి తోడు విభీషణుడు వాళ్ళను కనిపెట్టి పట్టుకున్నాడు. ఆ చారుల్లో సాధువులుడనేవాడు చాలా దుష్టుడు. వానరులు వాణ్ణి చంపే లోపున రాముడు అడ్డుపడి సాధువులుడితో మిగిలిన చారులను కూడా విడిపించాడు. వాళ్ళు కొద్ది దెబ్బలతో తప్పించుకుని లంకకు తిరిగి వెళ్ళారు. సాధువులుణ్ణి చూసి రావణుడు ఏదో జరిగింది అని గ్రహించాడు. వాడు రావణుడితో, వానరుల గురించి తెలుసుకోవటం ఎంత మాత్రమూ సాధ్యం కాదు. నేను విభీషణుడి అనుచరులకు దొరికిపోయాను. తరువాత వానరులు నన్ను నానాహింసలు పెట్టారు. రాముడు నన్ను వానరుల బారి నుంచి రక్షించాడు. అదృష్టం బాగుండి బతికి బయటపడ్డాను. రాముడు లంకను ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నాడు. సీతను రాముడికి ఇయ్యటమో యుద్ధానికి సిద్ధం కావటమో చేయటం మంచిది అన్నాడు. రావణుడు సీతనియ్యనని మళ్ళీ చెప్పి వానర ప్రముఖులను గురించి సాధువుడి ద్వారా కూడా తెలుసుకున్నాడు. తరువాత అతను విద్యుజ్జిహ్వుడనే రాక్షసుణ్ణి వెంటబెట్టుకుని సీత ఉండే చోటికి బయలుదేరాడు. అతను విద్యుజ్జిహ్వుడితో, నువ్వు నీ మాయ చేత రాముడి తల ఒకటి కల్పించు, దానితో పాటు ఒక గొప్ప ధనుస్సు, బాణాలు తయారు చెయ్యి, వాటితో మనం సీతను మోసం చేద్దాం అన్నాడు. విద్యుజ్జిహ్నుడు సరే అన్నాడు. రావణుడు వాడికి తన ఆభరణం ఒకటి తీసి బహుమానంగా ఇచ్చాడు. కథ ఇంకా ఉంది.